బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇక నా వ్లాగ్ చూస్తున్నా అండ్ నిన్న క్లీన్ చేసిన కదా మనోడిని. సో బాగా క్లీన్ చేసిన, నైస్. అంటే ఇప్పుడు మనం పొగుడుగా పడుకోవాలి. ఇట్ విల్ బిల్డ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం ఇగో పాలతోనే ఒకటి చేస్తా ఈరోజు టైంపాస్కి. తాగబుద్ధి అవుతుంది, దానికోసం మనకి ఇది కూడా కావాలి. దిస్ వన్ కోకో పౌడర్ అంటే కోకో పౌడర్, కొంచెం కాఫీ పౌడర్ లేదు కాబట్టి కోకో పౌడర్ వాడుతున్నా. చీనీ షుగర్ అండ్ ఇంకేమైనా ఉంటాయేమో చూద్దాం. మేము నా కనబడితే అవి కూడా వేసేస్తా. గైస్ నౌ విల్ pour milk into this. అంటే మీ దగ్గర బ్లెండర్ ఉంటే మీరు అది కూడా వాడుకోవచ్చు. మన దగ్గర బ్లెండర్ లేదు కాబట్టి ఓకే. అమ్మ పోతుంది, బాయ్. అండ్ ఇప్పుడు మనం కోకో పౌడర్ అయితే వేసుకుందాం. సో కోకో పౌడర్ అండ్ విల్ యాడ్ షుగర్ టూ. సో షుగర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టి ఎస్ ఇది ఆన్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తా 1 సెకండ్. అంటే ట్రైపాడు నిన్న పెట్టిన, సో దొరికింది. ట్రైపాడ్ పెట్టి మీకు బ్లెండ్ ఏదంటారో అది చేసి చూపిస్తా. అండ్ వచ్చేసినాం. సో ట్రైపాడ్ సెట్ చేసి కలుస్తా. సో నా ఈ హర్షీస్ ఏదైతే ఉందో దీని మీద ఇందులో పోసుకోవాలి. కొంచెం పోసుకుంటా. మళ్ళీ సార్ కొంచెం అలా బ్లెండ్ చేస్తా. షుగర్ ఉంటుంది కదా, షుగర్ మంచిగా కలవాలి. సో అందుకనే కొంచెం ఎక్కువ బ్లెండ్ చేస్తున్నాను నేను. ఐస్ వేసుకోవాలి. కొంచెం ఐస్. ఎస్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మా కప్ కలెక్షన్ ఉంది చూడండి. సో ఇందులోకించి ఒక కప్పు సెలెక్ట్ చేసుకుందాం. ఏదో మరీ అంత కాకపోయినా ఏదో చిన్నగా. ఇది వద్దు, ఇది వద్దు. ఇది చెప్తా. ఇది అమ్మకు అస్సలు నచ్చని కప్పు. సో ఇదొక కప్పు. నాకు తెలిసి వీ కెన్ యూస్ దిస్. ఎందుకంటే దీనిలో ఇందులోది ఇది కాకుండా ఇది వాడదాం. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. దీనమ్మ చలో. అండ్ విల్ యూస్ దిస్ కప్. సో ఇందులోకి పోసుకుందాం. ఇప్పుడు పోసుకుందాం ఇందులోకి దిస్ కప్.
ఇదంతా ఉంది. ఇది కూడా దానిలోకి మళ్ళీ ఇందులో పోసి అందులో పోసి అట్లా చేసుకొని దీన్ని ఖాళీ చేసినాక మీకు చూపిస్తా. సో నా మ్యాక్సిమం ఖాళీ చేసేసిన అండ్ ఇక మనం స్ట్రా పెట్టుకొని చూపిస్తాం మీకు ఎట్లా చేస్తాను. గైస్ స్ట్రా పెట్టే కన్నా ముందు మనం కొంచెం దీనిలో డిజైన్లు అలా యాడ్ చేసుకుందాం. ఇది ఏదో అలా ఒక డిజైన్ అండ్ ఈ స్ట్రాని ఇదిగా ఇట్లా ఎలాబొరేట్ అయింది. దీన్ని ఇలా మనకు నచ్చినట్టు చేసుకొని ఐల్ గివ్ ఇట్ ఎ సిప్. ఇంతే అనుకోండి. ఎస్. సో గాయ్స్ ఇగో ఇదైతే రెడీ అయింది. ఇవి కోకో పౌడరు, ఇది షిట్ డూడ్ ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. కోకో పౌడరు ఇది కాదు, ముందు ఇది చీమలు వస్తాయి, దీనికన్నా డక్కన ఉన్నది. అండ్ ఇది సో అన్ని ఐటమ్స్ అయితే సార్ట్ అవుట్ అయిపోయినాయి. సో కొంచెం ఇట్లా మీదది ఇట్లా బాగుంది, నైస్. సో ఇప్పుడు మీకు మళ్ళీ కలుస్తా. హే గాయ్స్, ఇక ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, చదువుకోవాలి. ఇక ఇప్పుడైతే చదువుకొని కూర్చుంటా, ట్రైపాడ్ అయితే సెట్ చేస్తా. అండ్ మీరు చూసారు కదా కోకో పౌడర్తోనే డిఫరెంట్ వెరైటీ లాగా చేసిన. అండ్ ఫోన్లో ఛార్జింగ్ లేదు, జోబులో పవర్ బ్యాంక్ వేసుకొని రికార్డ్ చేస్తున్నా. అండ్ ఇది నా 44th వ్లాగ్. సో 50th వ్లాగ్లో అమ్మ రియాక్షన్ తీసుకుంటా. అమ్మ రియాక్షను, ఫ్యామిలీ మొత్తం అందరి రియాక్షను. 50 రోజులు డైలీ వ్లాగింగ్ చేసిన. నేను కొన్ని కష్టాలు పడ్డా, కొన్ని మంచిగా అనిపించినాయి, కొన్ని అవి ఇవి అయినాయి. సో ఆ అమ్మకి ఎట్లా ఫీల్ అవుతుంది, అమ్మ ఎట్లా ఫీల్ అవుతుందని తెలుసుకుంటా. సో అది మీకు ఇప్పుడే చెప్తున్నా, 44 దానిలోనే చెప్తున్నా, ఇంకా 6 వీడియోలు మిగిలిపోయినాయి. సో ఇక చదువుకోవాలి కాబట్టి ట్రైపాడ్ సెట్ చేసి చదువుకుందాం.
సో గాయస్ చదువుకున్న అయిపోయింది. సో ఇక డిన్నర్ టైంలో అయితే కలుస్తా గాయస్. డిన్నర్ అయిపోయింది అండ్ ఇక టైంపాస్ చేయాలి. అండ్ ఇగో పాప్కార్న్ అయితే పక్కకు తీసి పెట్టుకున్నా, పక్కకు తీసి ఒక కవర్లో పెట్టుకున్నా. ఇది ఎందుకు అట్లా పెట్టుకున్నా, ఆ కవర్లో ఎందుకు పెట్టుకున్నా అంటే రాత్రి ఎడిటింగ్ చేసే టైంలో తినడానికి పనికి వస్తుందని సైడ్కి అయితే పెట్టుకున్నా. అండ్ ఇక ఇప్పుడు అన్ని వీడియోస్ అయితే అందులోకి పోయినాయి. అండ్ కాఫీ అండ్ మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేసేదంటే కోకో పౌడర్ ఉంటే ట్రై చేయండి, బాగానే వచ్చింది. అండ్ ఈ వీడియోకి ఇంతే, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోక మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.